నకిలీ ఓటర్లను తొలగించే ప్రక్రియను చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. వచ్చే నెల నుండి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఓటరు జాబితాను సమగ్ర సవరణను చేపట్టేందుకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రక్రియను చేపట్టేందుకు అన్ని రాష్ట్రాల్లోని ఎన్నికల యంత్రాంగాలను సన్నద్ధం చేస్తోంది ఎన్నికల సంఘం. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఓటరు జాబితా సమగ్ర సవరణను చేపట్టేందుకు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే కసరత్తును మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే మొదటి రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులు ఆయా రాష్ట్రాల్లో చివరిసారిగా ఓటరు జాబితా సమగ్ర సవరణ జరిగిన తరువాత ప్రచురితమైన ఓటరు జాబితాను బయటకు తీస్తున్నారు. అలాగే ఆ ఓటరు జాబితాలను ఎలక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైట్లలోకి అందుబాటులోకి తెస్తున్నారు. 2008లో దేశ రాజధాని ఢిల్లీలో, 2006లో ఉత్తరాఖండ్లో చివరిసారిగా ఓటరు జాబితా సవరణకు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించింది ఎలక్షన్ కమిషన్. ఆయా సంవత్సరాల్లో ప్రచురించిన ఓటరు జాబితాలను ఢిల్లీ సీఈఓ, ఉత్తరాఖండ్ సీఈఓలు అధికారిక వెబ్సైట్లో ఇప్పుడు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీహార్లో చివరిసారిగా 2003లో ఓటరు జాబితా సమగ్ర సవరణ జరిగింది. అయితే 2003లో ప్రచురితమైన ఓటరు జాబితాలోని సమాచారం ఆధారంగానే ఇప్పుడు బీహార్లో ఓటరు జాబితా సమగ్ర సవరణ జరగబోతోంది. అయితే బీహార్లో ఓటరు జాబితా సమగ్ర సవరణ చేపట్టడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కానీ ఓటరు జాబితా సమగ్ర సవరణను ఎలక్షన్ కమిషన్ చేపట్టడం అనేది రాజ్యాంగబద్ధమైన అంశమేనని, బీహార్లో ఆ ప్రక్రియను నిర్వహించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఓటరు జాబితా సమగ్ర సవరణను చేపట్టే అంశంపై ఈ నెల 28 తరువాతే ఎలక్షన్ కమిషన్ తుది నిర్ణయాన్ని తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే బీహార్లో ఎస్ఐఆర్ డ్రైవ్ను నిర్వహించడం వల్ల ఎంతో మంది తమ ఓటు హక్కును కోల్పోతారంటూ దాఖలైన పిటిషన్లపై ఈ నెల 28న మరొకసారి సుప్రీంకోర్టులో వాదనలు జరగనున్నాయి. జన్మస్థలం ఆధారంగా విదేశాలకు చెందిన అక్రమ వలసదారుల పేర్లను దేశంలోని ఓటర్ల జాబితాల నుండి తొలగిస్తామని ఎలక్షన్ కమిషన్ చెబుతోంది. రాష్ట్రంలోని పలు రాష్ట్రాల్లో బంగ్లాదేశ్, మయన్మార్ వలసదారులు ఓటు హక్కు పొందారని ఎలక్షన్ కమిషన్ భావిస్తోంది. అక్రమ వలసదారులను ఓటరు జాబితాల నుండి తొలగిస్తామని ఎలక్షన్ కమిషన్ చెబుతోంది. ఓటరు జాబితాలో కేవలం భారతీయ పౌరుల పేర్లే ఉండేలా చూడటం తమ బాధ్యత అని కేంద్ర ఎన్నికల సంఘం వాదిస్తోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం 18 ఏండ్లకు పైబడిన ప్రతి భారతీయుడికి ఓటు హక్కును కల్పిస్తారు. దేశంలో ఓటు హక్కు పొందే వ్యక్తి భారతీయుడై ఉండాలి. అయితే మన దేశంలోని ఓటరు జాబితాలో అక్రమ వలసదారులు ఉన్నట్లుగా భావిస్తున్న ఎలక్షన్ కమిషన్ వారి పేర్లు తొలగిస్తామని చెబుతోంది. ఇందుకోసం క్రమం తప్పకుండా ఓటరు జాబితాల సమగ్ర సవరణ చేయాల్సి ఉంటుందని ఎలక్షన్ కమిషన్ అంటోంది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు బీహార్లో ఓటరు జాబితాల సమగ్ర సవరణ చేపట్టాలని ఈసీ నిర్ణయించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన విపక్షాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాయి. ఓటు హక్కు కోసం వివిధ డాక్యుమెంట్లను జూలై 25లోగా బూత్ లెవెల్ అధికారులకు సమర్పించాలంటూ జూలై 6న ఎన్నికల సంఘం చేసిన ప్రకటనను పిటిషన్లు తప్పుపడుతూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ కు ఆయా డాక్యుమెంట్లను సమర్పించలేని వారు తమ ఓటు హక్కును కోల్పోతారని పిటిషనర్లు సుప్రీం ధర్మాసనం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో జూలై 25లోగా డాక్యుమెంట్లను సమర్పించలేని వారికి క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ సమయంలో మరొకసారి అవకాశం ఇస్తామని ఎలక్షన్ కమిషన్ చెబుతోంది. ఓటరు జాబితాల సమగ్ర సవరణ చేపట్టడం అనేది చట్టబద్ధం, నైతికం, అవసరమని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. మరొక వైపు బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. బీహార్లో ఇంటింటిని తనిఖీ చేస్తున్న ఎన్నికల సంఘం సిబ్బందికి భారీగా బంగ్లాదేశీలు, నేపాలీలు, మయన్మార్ పౌరులు కనిపించారు. అయితే వారి వద్ద ఆధార్, రేషన్ కార్డ్, నివాస ధృవీకరణ పత్రాలు కూడా ఉండటం ఎన్నికల సంఘం సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు వారిలో చాలా మంది ఓటర్ లిస్ట్ లో ఉండే అవకాశం ఉందని ఎలక్షన్ కమిషన్ భావిస్తోంది. అందుకే ఆగస్టు తరువాత వారిని విచారించి జాబితా నుండి తొలగిస్తామని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. సెప్టెంబర్లో విడుదల చేసే తుది ఓటర్ జాబితాలో విదేశీయుల పేర్లు ఉండవని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటరు జాబితాలో విదేశీయుల పేర్లను తొలగించేందుకు ఎన్నికల సంఘం ఓటరు జాబితా సమగ్ర సవరణ చేపడుతోంది. పశ్చిమ బెంగాల్,
అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో ప్రభుత్వాల పదవీకాలం వచ్చే మే కల్లా ముగియనుంది. దీంతో బీహార్ తరువాత ఆ రాష్ట్రాల్లోని ఓటర్ జాబితా సమగ్ర సవరణ చేపడతామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.